లేదు. ఇప్పుడు ఇచ్చినా చేతికి రావు. ఈ పొలాలు అయితే ఇది చేతికి కూడా రాదు. మళ్ళా ఇప్పుడు నీళ్ళు ఇచ్చినా ఇది ఆల్రెడీ అయిపోయింది. ఈ పొలం నీళ్ళు ఇచ్చినా ఈ పొలం మళ్ళీ చేతికి రాదు. ఇది ఎవరి పొరపాటు? కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యం. దీనికి రైతులకు ఎందుకు శిక్ష పడాలి? వరద నష్టంతో ఏ రకంగా అయితే రైతులు నష్టపోయినారో వారికి ఇచ్చినట్టుగానే కాంగ్రెస్ పార్టీ నిర్వాహకం వల్ల నీళ్లు ఇవ్వకపోవడం వల్ల ఎండిపోయిన పొలాలను కూడా ఎన్యూమరేషన్ చేయాలి. వీరికి కూడా వారితో పాటు సమానంగా సహాయం చేయాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. ఇకపోతే వీళ్ళది ఇంకొక అంటే వీళ్ళ నిర్లక్ష్యం ఎట్లా ఉంటుంది, వీళ్ళకి చిత్తశుద్ధి లేదనడానికి ఇంకో చిన్న ఉదాహరణ కూడా చెప్పాలనుకుంటున్నాను. మీరందరూ చూశారు, ఆగస్టు 15వ తేదీన ముఖ్యమంత్రి గారు ఖమ్మం జిల్లాకు వెళ్ళి సీతారామ ప్రాజెక్టును ప్రారంభోత్సవం చేసిండు. ఆడ ఇక మంత్రులు ముఖ్యమంత్రి గారు ఒక్కరికి మించి ఒకళ్ళు డైలాగులు కొట్టారు. ఇక సాగర్లో నీళ్లు రాకపోయినా, కృష్ణానదిలో నీళ్లు లేకపోయినా సీతారామ పనులను పూర్తి చేసినాం, 70 రోజుల్లో చేసినాం, 80 రోజుల్లో చేసినాం. ఇక ఇంత గొప్పగా ఎవరు చేయనే లేదు. సాగర్ నీళ్లు రాకపోయినా సీతారామ నీళ్లను వైరా రిజర్వాయర్కు నింపి వైరా దిగువన 1,70,000 ఎకరాలకు నీళ్లు అందిస్తామని జిల్లా మంత్రులు ముఖ్యమంత్రి గారు పోటీలు పడి చెప్పిండ్రబ్బా. మరి ఇప్పుడు 22 రోజుల నుంచి ఏం చేస్తున్నారు? ఆల్రెడీ స్విచ్లు ఒత్తుతిరి, శాల్వలు కప్పించుకుంటారు, పూలు జల్లించుకుంటారు, సప్పట్లు కొట్టించుకుంటారు. మరి పైన ఇప్పుడు పాలేరు కింద కాలువ దిగిపోయాయి. 22 రోజుల నుంచి సీతారామ మోటార్లు ఆన్ చేసి వైరా దిగువన 1,70,000 ఎకరాలకు నీళ్ళు ఇవ్వచ్చు కదా, ఎందుకు ఇస్తలేరు? అంటే ఎక్కడ పనులు పూర్తి కాకుండానే సీతారామ మోటార్లు ఒత్తి డ్రామాలు చేసిండ్రా? లేదు రైతులకు నీళ్ళు ఇవ్వడం మీకు ఇష్టం లేదా? ఎందుకు సీతారామ ద్వారా వైరా దిగువన 22 రోజుల నుంచి నీళ్ళు ఇవ్వలేదు అని నేను సూటిగా అడుగుతా ఉన్నా. మీరే చెప్పింది కదా, సాగర్ నీళ్ళు రాకపోయినా మేము సీతారామ నీళ్ళు ఇస్తాము అన్నారు. ముఖ్యమంత్రి గారే వైరా బహిరంగ సభలో పెద్ద పెద్ద మాటలు చెప్పారు. ఎందుకు ఇవ్వడం లేదని నేను అడుగుతా ఉన్నా. ఏదంటే చాలా బాధ కలుగుతూ ఉంది. ఈ పరిస్థితుల్లో ఆ దేవుణ్ణి కూడా ప్రార్థిస్తున్నాం బీఆర్ఎస్ పార్టీ తరఫున. సీతారామచంద్ర స్వామి అందరికీ ఇలవేల్పు. ఎందుకంటే ఈ ముఖ్యమంత్రి గారు ఆ రాముని కూడా మోసం చేశాడు. ఆ సీతారామచంద్ర స్వామి మీద ప్రమాణం చేసి ఆగస్టు 15లోగా రైతులందరికీ రుణమాఫీ చేస్తా, రైతులందరినీ రుణ విముక్తులు చేస్తా అని రాముల వారి మీద ఒట్టుపెట్టి మాట తప్పిండు రేవంత్ రెడ్డి గారు. దేవుడా రామచంద్ర స్వామి, ఈ ముఖ్యమంత్రిని క్షమించు, రైతుల్ని రక్షించు. ఈ కాలువ నీళ్ళు ఇంకెప్పుడైతుందో తెలుస్తలేదు. ఏదో తుఫాన్ వచ్చింది 3-4 రోజుల నుంచి, వర్షాలు పట్టే అంటున్నారు. రామచంద్ర స్వామి ఆ ఖమ్మం జిల్లా మీద మంచి వర్షాలు పడి ఆ కనీసం పంటల్ని కాపాడే విధంగా మా రైతుల్ని దీవించు, మా రైతుల్ని రక్షించు అని ఆ సీతారామచంద్ర స్వామిని నేను ప్రార్థిస్తా ఉన్నా. ఎందుకంటే ఈ ముఖ్యమంత్రి గారు దేవుణ్ణి కూడా మోసం చేసిండు. మీరు సాగర్ నీళ్లు ఇవ్వకపోతుంది, అటు సీతారామ పూర్తి చేస్తామంటుంది, దాని నీళ్లు ఇవ్వకపోతుంది. ఇలా దేవుడే దిక్కైపోయిన పరిస్థితి. సీతారామ పూర్తయింది అన్నారు, అయింది. వచ్చి ఇనాగరేషన్ చేసి పూలదండలు వేసుకుంటారు, శాల్వలు కప్పుకుంటారు, పూలు జాలించుకుంటారు, చప్పట్లు కొట్టించుకుంటారు. మరి ఏమే నీళ్ళు? ఇలా పాపం ఖమ్మం జిల్లా రైతులు ఏం పాపం చేసిండ్రు? 9కి 9 కాంగ్రెస్ పార్టీని గెలిపించుడే పాపమా? జిల్లాలో 3 మంత్రులు ఉండడమే శాపమా? ఏంది ఖమ్మం ప్రజలు చేసిన తప్పేంది అని నేను అడుగుతా ఉన్నా. ఎందుకు ఆ రైతుల్ని ఖమ్మం ప్రజల్ని ఇట్లా శిక్షిస్తూ ఉంది కాంగ్రెస్ పార్టీ అని అడుగుతా ఉన్నా. ఏమైంది ఖమ్మానికి? ఎందుకు ఇట్లా ఖమ్మం పట్ల మీరు ఇట్లా వివక్ష చూపుతా ఉన్నారు? మీకు రాజకీయ జీవితాన్ని ఇచ్చిన ఖమ్మం ప్రజలకు మీరిచ్చే బహుమానం ఇదేనా అని అడుగుతా ఉన్నా. మీకు 9కి 9 సీట్లు ఇచ్చి మీ ప్రభుత్వం ఏర్పడడానికి కారణమైన ఖమ్మం జిల్లా రైతులకు, ఖమ్మం జిల్లా ప్రజలకు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చే బహుమానం పంటలు ఎండబెట్టడమేనా? రైతుల్ని శిక్షించడమేనా? వరదలో కొట్టుకుపోయిన ఇళ్లకు ఈ రోజు కూడా పూర్తిగా పరిహారం ఇవ్వలేదు. కొంతమంది కిరాయికున్నోళ్ళకు వస్తలేవు, ఇంకా కొంతమంది ఆ రోజు ఎన్యూమరేషన్కి వచ్చినప్పుడు పక్క బంధువుల ఇంటికి పోతే వాళ్లకు రానటువంటి పరిస్థితి ఉంది. మీరు ఇచ్చే 10,000 ఏ మూలకు చాలదు, అది కూడా ఇవ్వకుండా
ఇవాళ ఖమ్మంలో ధర్నాలు అవుతా ఉన్నాయి. ఆ ఇచ్చే 10,000 కోసం కూడా రోడ్ల మీదకి వచ్చి ఆర్తనాదాలు పెడుతున్నారు, ధర్నాలు చేస్తున్నారు, అడుగుతున్నారు, దరఖాస్తులు పెడితే కూడా ఈ రోజు కూడా పూర్తిగా వారికి సహాయం అందని పరిస్థితి. సో ఇప్పటికైనా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. కూర్చోండి, ఒక మంత్రి గారు పోయి ఆడ కూర్చోండి, ఫ్లడ్ లైట్లు పెట్టి రాత్రింబవళ్ళు పని చేయించండి, యుద్ధ ప్రాతిపదికన చేయించి ఏమన్నా మిగిలిన పొలాలన్నా కాపాడు. ఇప్పుడు ఆల్మోస్ట్ 60,000 అయితే ప్రకృతి వైపరీత్యంతో పోయింది. మీ పుణ్యమాని ఇప్పుడు దాదాపు 1,00,000 ఎకరాలు ఎండైపోయినట్టుంది. ఇంకో 1,00,000 ఎకరాలన్నా కాపాడాలంటే రాత్రింబవళ్ళు ఫ్లడ్ లైట్లు పెట్టి పనిచేసి ఆ కాలువ పనులు పునరుద్ధరించి ఆ రైతుల పొలాలు కాపాడండి అని చెప్పి ప్రభుత్వాన్ని మేము కోరుతా ఉన్నాం. మేము కూడా వెళ్తాం త్వరలోనే. మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ తరఫున ఒక బృందం వెళ్ళి ఆ రైతులకు ధైర్యం చెప్తాం, రైతులకు భరోసా ఇస్తాం, జరుగుతున్న పనులను పరిశీలిస్తాం, ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచుతాం, ఖమ్మం రైతులకు బలాన్ని ఇచ్చే ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే ఇది కేవలం ప్రభుత్వ నిర్లక్ష్యం. ప్రకృతి వైపరీత్యం నీ చేతిలో లేదు, కానీ ఒక కాలువ గండి బూడ్చడానికి 22 రోజులు పడుతుందా అని నేను అడుగుతా ఉన్నా. ఈ రకంగా ఇది చాలా చాలా బాధకరం. ఎంతో బాధతో మాట్లాడుతున్నాం మేము. ఎందుకంటే ఈసారి రాష్ట్రంలో మంచి వర్షాలు పడ్డాయి. రాష్ట్రం